పల్నాడు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు. జంట మరణాల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరులు. పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు అక్కడ పోలీసులు. ఇలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ. ఇక మాజీ మంత్రి విడుదల రజని హౌస్ అరెస్ట్ అయ్యారు. సో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు మాచర్ల గురజాల నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. మాచర్ల కోర్టులో లొంగిపోబోతున్నారు పిన్నెల్లి సోదరుడు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. పోలీసు పహరాను పెంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజని ఇంటి దగ్గర మహిళా పోలీసులు అలాగే ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మాజీ మంత్రి విడుదల రజనీని. ఇటు పల్నాడు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు మాచర్ల బస్ స్టేషన్ దగ్గర అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఎక్కడికక్కడ పోలీసుల బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడిక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ పోలీసు పహరా కూడా పెంచారు. పోలీసు బందోబస్తును పెంచారు. పోలీసుల గస్తీని పెంచారు. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఒక 144 సెక్షన్ అక్కడ అమలు చేస్తున్నట్టే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు పోలీస్ వెహికల్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ పహరా ఏర్పాటు చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఒకసారి సాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ 144 సెక్షన్ అమలు కాబోతోంది, మరి ముఖ్యంగా ఎందుకు 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, ప్రస్తుతం పల్నాడులో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ప్రస్తుతం ఎందుకు అంతటి హై టెన్షన్ వాతావరణం అక్కడ? సచిన్, ఈరోజు జగిశెట్టి సోదరులకు సంబంధించినటువంటి కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా మాచర్ల కోర్టులో ఈరోజు లొంగిపోనున్నారు. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 40/25 కేసులో వీళ్ళిద్దరు కూడా ముద్దాయిలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా వెంకటరామిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారంటూ కూడా పల్నాడు జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మాచర్లలో పిన్నెల్లి సోదరులు లొంగిపోయేటటువంటి సమయంలో అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టాలనే విధంగా నిర్ణయం తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి కూడా నేతలంతా కూడా పల్నాడు జిల్లా వెళ్లాలనే విధంగా నిన్న నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈరోజు ఇటు చిలకలూరుపేట కానీ అదేవిధంగా నరసరాపేట కానీ దాచేపల్లి కానీ విడుదల రజని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా మహేష్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా మాచర్ల రావద్దంటూ కూడా పల్నాడు జిల్లా పోలీసులు ముందుగానే వీళ్ళకి హౌస్ అరెస్ట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మాచర్లలో సెక్షన్ 40 పోలీస్ యాక్ట్ అదేవిధంగా గుంటూరు గురజాల సబ్ డివిజన్ లో కూడా సెక్షన్ 30 ప్రకారం కేసు సెక్షన్ల ప్రకారం 144 సెక్షన్ ని కూడా అమలు చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కంపల్సరిగా ఈ నేపథ్యంలో ఎవరు కూడా పల్నాడు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళటం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ పెద్ద ఎత్తున గుమిగొట్టడం కానీ చేయొద్దంటూ కూడా పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 11 గంటల ప్రాంతం తర్వాత పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా మాచర్ల కోర్టుకు రానున్నారు. కోర్టు ఆదేశాల అనుగుణంగా వాళ్ళని రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్, రైట్, అంటే ఇటు పిన్నెల్లి సోదరులకి మద్దతుగా ఎవరైనా ర్యాలీలు తీయబోతున్నారా, లేకపోతే ర్యాలీగా వెళ్ళే అవకాశం ఉందా, ఎటువంటి ఇష్యూస్ అక్కడ ట్రిగర్ అవ్వడం జరుగుతోంది, పోలీసులు ఏమంటారు? యాక్చువల్గా పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు 144 సెక్షన్ అమలు చేస్తున్నాము, ఎక్కడా కూడా ఆందోళన జరగడం కానీ నలుగురికి మించి కానీ మాచర్ల ప్రాంతానికి వస్తే కంపల్సరీగా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. దాంతోపాటు పోలీస్ యాక్ట్ 30 కూడా గురజాల డివిజన్ పరిధిలో అంటే డిఎస్పీ పరిధిలో ఉంది కాబట్టి గురజాల నియోజకవర్గంతో పాటు మాచర్ల ఈ ప్రాంతాలకి గుంపుగా రావడం కానీ లేకపోతే ర్యాలీగా రావడం కానీ లేకపోతే హైవే మీద బైక్ ర్యాలీలు నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా నిషిద్ధంగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఈ అరెస్ట్ అనేది ఈ కేసులు అనేవి పొలిటికల్ గా పెట్టిన కేసులే తప్ప ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కంపల్సరీగా ఈ అరెస్ట్ కి నిరసన తెలుపుతా ఉంటున్నారు.
ఎవరిని కూడా బయటికి రానివనే విధంగా పోలీసులు చెప్తున్నారు. మరి బలవంతంగా నేతలు ఏమన్నా పల్నాడు జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల నుంచి మాచర్లకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదో చూడాలి. కానీ పోలీసులు ఎన్ని గంటలకు వీళ్ళు లొంగిపోబోతున్నారు పిన్నెల్లి సోదరుడు సాయి? పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా 11 గంటలకి మాచర్ల కోర్టుకు వస్తామనే విధంగా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. 11 గంటల ప్రాంతానికి వాళ్ళు వచ్చిన తర్వాత మొదటగా కేసుకు సంబంధించి వారి పైన ఎలాంటి సెక్షన్లు పెట్టడం జరిగింది అనేది పోలీసులు వాళ్ళకి వివరిస్తారు. ఆ తర్వాత కోర్టులో ఇరు వర్గాల వాదనలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు కూడా ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ రిమాండ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే వారికి సంబంధించి ఉన్న ముందస్తు బెయిల్ కూడా గతంలో పొందినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలను ఏమన్నా పరిశీలించే అవకాశాలు ఉంటాయా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టు అయితే ఇప్పటికే క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో కోర్టులో పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా రిమాండ్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. మాచర్ల కోర్టులో లొంగిపోబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు. జంట మరణాల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరుడు. పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు నేపథ్యంలో హైలు ప్రకటించారు ఇక్కడ పోలీసులు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ. మాజీ మంత్రి విడుదల రజనీ కూడా హౌస్ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.